మన బిడ్డ నా చేయి జారి పడిపోయాడు. వదిలేయండి, జరిగిపోయినవన్నీ ఎందుకిప్పుడు? నన్ను తిరిగి రానిచ్చారు, అదే పెద్ద విషయం. తినండి. సంతోషంలో నా గొంతు దిగట్లేదు. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేనెప్పుడూ చూడలేదు. ఆకలేస్తుంది. నాకు భయంకరమైన కల వచ్చింది. 1 సెకండ్. హలో. హాయ్ శర్వానంద్. హలో భాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను భాయ్. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇప్పుడు మాట్లాడొచ్చా? చెప్పరా, ఏంటి విషయం? సుమారు 40-50 ఏళ్ల క్రితం కృష్ణా నదీ తీరాన శర్మ, గోపాల్ అనే 2 వ్యక్తుల్ని హత్య చేసి చంపేశారట. దాని డీటెయిల్స్ నాకు చెప్పగలవా? నేను నా కలలో నా పూర్వజన్మ మొత్తం చూశాను. ఇప్పుడు జరిగే వాటికి ఆ శర్మే కారణం. ఆ శర్మని కొడుకుని చంపలేదు, అతని శర్మ కొడుకు కాదు. నేను కల్లో అంతా చూశాను. నువ్వు శర్మకి విషం ఇచ్చి చంపావు కదా, అందుకే శర్మ నేను చంపాలనుకుంటున్నాడు. You're not safe here. You're not safe here. శర్మ నా ఒంట్లోకి వచ్చి నేను ఎలాగైనా చంపాలని ట్రై చేస్తున్నాడు. ఎలాగైనా తప్పించుకో ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. You're not safe here. నన్ను చూడు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నన్ను అర్థం చేసుకో. You're not safe here. వెళ్ళిపో ప్లీజ్. నేను నీ కోసం పుట్టాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. చూడు, నీకోసం భోజనం తీసుకొచ్చాను. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. తిను. వద్దు. తిను. నాకొద్దు. నాకొద్దు. కొంచెం తిను. నాకొద్దు. కొంచెమే. వద్దు. 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 అమ్మా, మీ సొంతూరు మాచర్లా? కాదు డాక్టర్. అక్కడ మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఐసి. దినేష్ ఎప్పుడైనా మాచర్లో వెళ్ళాడా? అక్కడ అతనికి ఎవరైనా తెలుసా? వాడు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నాకు తెలిసి వాడెప్పుడు మాచర్లు వెళ్ళలేదు. నిద్ర మాత్రలు కావాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా? లేదు, నేను ఈ హాస్పిటల్లోనే ఉంటున్నాను. లేదమ్మా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. వెళ్ళి తీసుకురా. నులి పురుగుల మందు కావాలి. ఇదిగోండి. ఐశ్వర్య, అత్తయ్య నన్ను క్షమించండి. దినేష్ ఇలా అయిపోవడానికి కారణం నేనే. నేను ఇక్కడే ఉంటే దినేష్ ఇంకా ఏమైపోతాడో, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. వీలైతే నన్ను క్షమించండి. ఏమ్మా, మా ఐశ్వర్యం చూసావా? చూడలేదండి.
దినేష్. శర్మ భేతాళుడు. ఓకే శర్మ, దినేష్ నీ గురించి అంతా చెప్పాడు. నువ్వు ఇప్పుడున్నది దినేష్ శరీరంలో, నీ తర్వాతి జన్మలో. దినేష్కి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. నువ్వు అలౌ చేసావంటే ఈ ఇంజెక్షన్ నీకు చేస్తాను. దినేష్ తను పూర్వజన్మలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు తను శర్మ అనుకుంటున్నాడు. మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు తనున్న పరిస్థితి అదే. నా కొడుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆరోగ్యంగా ఉండేవాడు. దినేష్, పద డాక్టర్ని కలిసి వెళ్దాం. డ్రెస్ మార్చుకో. ఈ రికార్డ్స్ ని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఉంచుకోండి. 6 నెలల తర్వాత రివ్యూకి రండి. ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి. ఓకే? అమీర్పేట్కి పోనీ. అమీర్పేటగా? నీ చెప్పాను కదరా, ఐశ్వర్య మీ పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదట. వెళ్ళి చూద్దాం. నువ్వు పోనీ. అంటే రేపు నీకు పెళ్ళాక పుట్టింటికి వెళ్ళాలంటే నువ్వు హాస్టల్కి వెళ్తావా? మరి నాకు ఇంకెవరున్నారు? నేనుండేది అక్కడేగా. లేదు తమ్ముడు, మీ అమ్మ కూడా అడిగింది. ఐశ్వర్య ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు సార్? పెళ్లి చేసుకున్నాడు నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? ఏమయ్యా దినేష్, మీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది కదా, వాళ్ళ బంధువులెవరూ నీకు తెలీదా? మీకు తెలుసు కదా సార్, ఐశ్వర్య ఒక అనాథని. మ్యాట్రిమోనీలో నువ్వు ఆమెను కాంటాక్ట్ చేసావా, ఆమె నిన్ను కాంటాక్ట్ చేసిందా? ఐశ్వర్య కాంటాక్ట్ చేసింది. అయితే అప్పుడు ఆమెతో పాటు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది కూడా ఒట్టి ఫ్రెండ్సే. సరే ఓకే, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకో మాకు. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అమ్మా. చెప్పరా దినేష్? ఏం లేదమ్మా, నా రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఆ. నేను టేబుల్ మీద ఓ ప్యాకెట్ పెట్టాను. సరే దాన్ని తెరవద్దు, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. సరే సరే, జాగ్రత్తగా పెడతాను. ఓకే అమ్మా. వెళ్దాం. పోలీసులు వద్దు సార్. ఏంటయ్యా, దీన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావా? వదలను సార్, వదలను. మా పెళ్ళైన దగ్గర నుంచి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినంత వరకు ఎవరో నన్ను ఫాలో అయ్యి ఫోటోలు తీశారు సార్.
చూడ్డానికి భయంగా ఉంది. మనుషుల మీద డ్రగ్స్ ప్రయోగిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అక్కడ? అసలు వీళ్ళంతా ఎవరు? ఐశ్వర్యకు వీళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలీదు సార్. ఈ మెడిసిన్ వర్కౌట్ అవ్వలేదు. ప్రాణం పోయేలా ఉంది. ఆమె చచ్చేలోపు క్విక్గా కిడ్నీ, హార్ట్, ఐస్, లివర్ అన్నిటినీ రిమూవ్ చేయండి. ఓకే సార్. సార్ మైకేల్ వచ్చాడు సార్. వస్తున్నానని చెప్పు. వాడు పంపించాడు చూడు, C37 అని ఒక మందు వర్కౌట్ అవ్వలేదని చెప్పు.